నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వచ్చేట ఒక టెండెన్సీలు, ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక పర్టికులర్ ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కన్యా రాశికి సంబంధించినట్టు మనం ఈ అక్టోబర్ నెల చూడడం అయితే చాలామంది ఏం చేస్తారంటే అక్టోబర్ నెల రాశి ఉంటుందా పంచాంగంలో అనుకుంటారు. అలా కాదు. మాసం గురించి మనం చూడాలి. ఇప్పుడు ఇది అశ్విన మాసం. ఈ మాసంలో జరిగే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అక్టోబర్ నెల అనేది ఇంగ్లీష్ క్యాలెండర్. దాన్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆచరణలు, మన సంప్రదాయాలు, మన పండుగలన్నీ కూడా ఇలాగే వచ్చాయి కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వకూడదు. అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ నుంచే వచ్చిన ఈ న్యూమరాలజీని కూడా నమ్మకండి. ఎందుకంటే ఈ న్యూమరాలజీకి ఒక గ్రహాన్ని అటాచ్ చేసి మీ భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్తుంటారు. నమ్మకండి. ఎందుకంటే ఒకే డేట్లో ఎంతోమంది పుట్టి ఉంటారు, ఒకే డేట్లోనే ఎంతోమంది ఇచ్చేస్తారు. కానీ అందరూ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు కదా. కానీ వేదిక అస్ట్రాలజీ అలా కాదు, సైంటిఫిక్గా ఉంటుంది అది. ఇప్పుడు మరి కన్య రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఒక నెల జరిగిపోయే విషయాల గురించి చెప్పడం అయితే 7వ ఇంట్లో ఉన్న శని వల్ల పెళ్ళికి సంబంధించిన కార్యాలు, పెళ్ళికి సంబంధించిన మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటే సంబంధాలు దొరకకపోవచ్చు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావచ్చు, వచ్చిన సంబంధాలు తిరిగి వెళ్ళిపోవచ్చు. అంత మంచిది కాదనమాట. ఇది స్లో ప్రాసెస్ మీకు ఎక్కువగా కనబడుతుంది ఈ శని నుంచి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే శనిగ్రహం ఎప్పుడు కూడా అన్ని డిలే చేసేట ఒక క్వాలిటీస్ శనికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే
రెండో ఇంట్లో ఉన్న కుజగ్రహం వల్ల ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువయ్యే అవకాశాలు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువయ్యే అవకాశాలు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీకు డబ్బులు వచ్చే అవకాశాలు, పిత్రార్జితం ఇంకా ప్రాపర్టీ ఎక్కడి నుంచో మీకు ఇదివరకు వచ్చినది అంత డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. 12వ ఇంట్లో ఉన్న కేతు వల్ల మీరు ఒక పుణ్యక్షేత్రాలు అంటే శక్తి క్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది శుక్రగ్రహం జతలోనే ఉండడం వల్ల యూజువల్గా అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక టెంపుల్కి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక చాలా మంచి ఒక ఆధ్యాత్మికంగా చాలా మంచి టైం పీరియడ్ అనమాట వీళ్ళకి. 6వ ఇంట్లో రాహు ఉండడము శత్రువులతో విజయం సాధించే అవకాశాలు, కోర్టు ఇలాంటి విషయాల్లో సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దశమ భావంలో గురువు ఉండడం మనం చాలా మాట్లాడాలి. ఎందుకంటే గురుగ్రహం వచ్చేసి ఇది చాలా చాలా ఒక బెనిఫిక్ ప్లానెట్ అనమాట. ఈ గురుగ్రహం వచ్చేసి 10వ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి కెరియర్లో ప్రోగ్రెస్, అప్లిఫ్ట్మెంటు, సక్సెస్, అలాగే ఈ కెరియర్కి సంబంధించినట్టు ప్రమోషన్ రావచ్చు, మంచి పొజిషన్ దొరకచ్చు, అలాగే వాళ్ళకి ఆ పొజిషన్లో, ఆ ప్లేస్లో, ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేట ఒక సంఘటనలు కూడా జరిగే అవకాశాలు, ఈవెంట్ జరిగే అవకాశాలు వాళ్ళకి ఉంటాయన్నమాట. సో ఇలాగా ఈ గురుగ్రహం వచ్చేసి చాలా చాలా బెనిఫిట్గా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ మీ జాతకంలో లగ్నం నుంచి ఏమైనా గురుగ్రహం 10వ ఇంట్లో ఉండడం అయితే మీరు లక్కీ అని చెప్పచ్చు. ఎందుకంటే గురుగ్రహం వచ్చేసి ఇప్పుడు ధర్మకర్మాధిపతి యోగం అంటారు. సో అది 9th and 10th హౌస్ కాంబినేషన్ నుంచి అవుతుంది. ఒక గురుగ్రహమే ఉండడం వల్ల వాళ్ళ కెరియర్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది.